నైట్ తెల్లాల్సిన లారీలు రవాణా శాఖ మొత్తం ఆగిపోయింది. గోదావరి రోడ్డు మీదకి కూడా వచ్చింది. ఈ పిచ్చిలో చూడు కార్ వేసుకొని వస్తుంది. ఇప్పుడే ఒక గుడ్డోడు వచ్చాడు. ఈ వైట్ షర్ట్ వేసుకున్నాడు చూసారా, వాడే. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. చూడండి సన్సెట్ కనిపిస్తుందా స్టీఫెను? జరిగిపోతుంది వాడి పెరిగిన బుద్ధిమంతు పెరగలే. హే గాయ్స్, హైదరాబాద్ పీపుల్ కోసం అయితే ఒక మంచి క్యాంపింగ్ స్పాట్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎండ్ వరకు చూడండి. స్టీఫెన్ విటమిన్ డి తీసుకో. ఎలా తీసుకో? బాగుందన్న, బాగుంది. అయితే నాకు వద్దురా బాబు, నేను తీసుకుంటాను. అది బాగానే ఎక్స్ట్రా. ఈ వీడియోలో అయితే మేము పర్ఫామ్ చేసిన చాలా యాక్టివిటీస్ అన్ని కూడా మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో గైస్, వీడియోలోకి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పటిదాకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ చూపిద్దామని ట్రై చేశాను, కానీ ఆ 1 minute లో చూపించలేను కాబట్టి ఈ 30 minutes లో మీకు చూపిద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. ఓర్ బాబు, వీడియోలో ఎంత ఎక్కువ ఉంది, ఎందుకులే టైం వేస్ట్ అని అనుకోకండి. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పక్కా అయితే లాస్ట్ వరకు చూడండి. మేమైతే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ 3:30 కల్లా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే వికారాబాద్కి అనమాట. వికారాబాద్లో జంగిల్ స్టే క్యాంపింగ్ అనే ఒక క్యాంపింగ్ సైట్ ఉంది. అక్కడికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో మనం నైట్ స్టేకి వెళ్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన బట్టలు పక్కలు అన్ని పట్టుకొని బయలుదేరాము. రిసార్ట్స్ అనేసి ఇట్లా గేట్ వస్తుంది. ఆ గేట్ దగ్గర అయితే మీ టికెట్ వెరిఫై చేస్తారనమాట. అది ఎలా బుక్ చేసుకోవాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు టికెట్ బుక్ చేస్తారు. మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్ జర్నీ అయితే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో మేము వెళ్లేసరికి అక్కడ మాకు ఇలా ఎంట్రన్స్ లో ఒక బ్యాండ్ అయితే వేసారు. ఇలా బ్యాండ్ వేయించుకున్న తర్వాత మన లోపల తీసుకుని వెళ్ళి మన టెంట్స్ అయితే మనకి అలొకేట్ చేస్తారు. అరౌండ్ 4:30 or 5కి మనం రీచ్ అయితే గనక మనం సామాన్లన్నీ అక్కడ పెట్టేసుకొని స్నాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా కానిచ్చేసి ఫస్ట్ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేసేస్తాం. నా బ్లాగుల్లో ప్రాణం పోచేలా చేస్తున్నాను. రా, ట్రెక్కింగ్ అంటే లేట్ అవుతుంది. Let's go trekking. Meet my new friends. Two friends is by Samakas. Sir, ఏంటి సార్ అది? Samakas. Are you climbing there? నువ్వు కింద చూడు, లేదంటే బొట్టు పడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ వనజ. చూసారా సార్ డబుల్ యాక్షన్? నైస్. ఎండ మండింగ్, సూర్యుడు మండింగ్, కొండంట పైకి ఎక్కాలంట. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, నీకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? 2 గంటల ప్రయాణాన్ని గంటలో తీసుకొచ్చా. అందరూ శబాష్ కడండి నాకు. చిటికలే. అయితే మేము వచ్చినట్టే లగేజ్ అంతా కూడా మా టెంట్లో పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ యాక్టివిటీ మనకు 5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. సన్సెట్ అయ్యే టైంకి మనము దాని పక్కనే కొండలా ఉంటుంది అనమాట. ఆ కొండ మనం ఎక్కాలి. లేదా మొక్కుందిరా, భలే ఉంది. సేమ్ పించ్. ముట్టుకోవచ్చా? కాలిపోతుంది ముట్టుకుంటే. అయితే మనకి వికారాబాద్లో అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ ఒకటి ఉంటుంది. అది వేరే ఉంటుంది అనమాట, అది వేరే కొండ. ఈ ట్రెక్కింగ్ వచ్చేసి మనకి జంగిల్ స్టే క్యాంపింగ్ వాళ్ళది ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు. అంటే దాని పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండకి మనకి ట్రెక్కింగ్కి తీసుకొని వెళ్తారు సన్ రైజ్ అండ్ సన్సెట్కి. మనకి ఇప్పుడు చూపిస్తుంది దారి ఇదే. హాయ్ చింటూ బ్రో, మీరు ఏదో ఇస్తారనుకుంటుంది. నేను ఎక్కలేను స్టీఫెను. ఎందుకమ్మా మీకు? అంటే అది ఘట్టం ఇప్పుడు చాలా నువ్వెందుకు టఫ్గా ఉంది. అయ్యో, ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. అయితే మేము పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అసలు దారిలా లేదు. మొత్తం ఏదో జారుడు బల్లలా ఉందన్నమాట. అదంతా కష్టపడి ఎక్కుకుంటూ వెళ్ళాం. హౌస్ యా స్పందన? చాలా జారుతుంది భయ్యా. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే వాటర్తో పాటు ఫ్లో అయిపోతాం కిందకి. కిందకి కాదు, వాళ్ళు అక్కడికి టెంట్లోకి వెళ్ళిపోతాం.
చాలా స్లోప్ ఫుల్ ఉంది. పైన ఏమైనా ఉందా ఫ్రెండ్స్? ఏం లేదక్క అని చాలా సున్నితంగా చెప్తున్నాడు. అమ్మా ఇగో ముందే చెప్తున్నా, మీరు ట్రెక్కింగ్లు వెళ్ళాలంటే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళతో వెళ్ళండి అబ్బా. సన్ రైజ్ సన్సెట్లు. మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళతో వెళ్ళామంటే ఆడు ముందే డిమోటివేట్ చేస్తాడు. ఏముంది ఇక్కడ, ఏం లేదు కదా, ఏం చూడడానికి వెళ్తావు నువ్వు అంటాడు. సో వాడు చాలా తల తినేస్తాడు అనమాట. సో ఇప్పుడైతే మనము ఆ కొండ వరకు ఎక్కేసి అక్కడ సన్సెట్ చూసేసుకుంటాము. ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా, ఇక్కడ మనకి కొండలు లైక్ కోన్ షేప్లో ఉండవు, ఇట్లా కొంచెం హారిజాంటల్గా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. బాగుంటుంది చూడ్డానికి. మేము వెళ్ళిన మంత్ లైక్ ఫిబ్రవరి కాబట్టి కొంచెం మొత్తం ఎండిపోయి ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. కరెక్ట్ సన్సెట్ టైంకి వెళ్ళాము. సన్సెట్ టైంకి వచ్చాం, చాలా బాగుంది. మెరిసిపోతుంది కదా వెనకాల, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో సపోర్ట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కింద నుంచి ఈ స్టిక్స్ తెచ్చుకోండి. దీన్ని సపోర్ట్గా తీసుకొని ఎక్కడం దిగడం చేయొచ్చు. మాకు తెలియక మేము డైరెక్ట్ వచ్చేసామన్నమాట. కొంతసేపు అయిన తర్వాత సన్సెట్ ఇంకా క్లియర్గా, ఆ స్కై చూడండి చాలా చాలా బాగుంది. ఆ లేయర్స్లో ఆరెంజిష్ కలర్లో అక్కడైతే సన్సెట్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. కనిపిస్తుందా స్టీవెన్? మా ఇంట్లో కూడా కనిపిస్తుంది సన్సెట్. రావు కాలంలో పుట్టుంటారని నీ దరిద్రం అది. ఉదయాన్నే లేచి ఎప్పుడైనా మేడం ఎక్కావాను? నువ్వు లేసావా చెప్పు? 9 గంటలు లేస్తావు, చూసింది ఈరోజు సన్సెట్ అంటావు. ఎలా గుర్తుపెట్టుకో, నీ మీద పంచ రెడీగా ఉంది నా దగ్గర. మేము టెంప్లెట్ వేసేస్తాను ఇంకోటి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చూసారా, లైక్ 6:30కి దగ్గరలో అవుతుంది, అప్పటికి మెల్లగా అవుతుంది సన్సెట్. ఆ టైంలోనే చాలా చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళాల్సింది కూడా సేమ్ రూట్. ఇప్పుడు ఎవరెవరు ఏ స్టంట్ అయిపోతున్నారో చెప్తారా? చమ్మలకిడి జారు మిఠాయా. ఇలాంటప్పుడే ఆచి తూచి నడవాలి. అరే దెబ్బ తగిలించుకునేదాకా వద్దు ప్రతి కావులు ఫాస్ట్ వెళ్ళక వీడియో తీస్తూ పడిపోవాలంట. నెక్స్ట్ నేనే వైరల్ అయిపోతా. బాగిందా ప్రతిదానికి? ఇంకా అలా ఒకరి మీద ఒకరు పంచలేసుకుంటూ కిందకైతే రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాము. మన ఒక్కలేమే కాదు, మనతో పాటు చాలా మంది ఉంటారు. లైక్ మనతో పాటు ఆ డే స్టే చేయడానికి వస్తారు కదా. కోతిని చూడండి. ఓరే ఓరే మైక్ ఆన్ చేసింది, రారా బాబు. మా తమ్ముడికి ఒక మైక్ పెట్టాను కదా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అవి రికార్డ్ అయిపోతున్నాయి అనమాట. తర్వాత నేను వింటానని. అదే నేను ఫైనలీ వి ఆర్ హియర్. సో మొత్తానికి అయితే కిందకు వచ్చేసాం. ఈ కిందకు వచ్చిన తర్వాత కూడా మనకు 1 by 1 యాక్టివిటీస్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడే 6:37 అవుతుంది కదా. సో ఇంకా టెంట్స్లోకి వెళ్ళి రిలాక్స్ అవుదామని చెప్పి టెంట్ దగ్గరకు వచ్చాము. అరే భలే జంప్ చేస్తుంది. ఇలా ఈ క్యాంపింగ్కి మన పెట్స్తో కూడా మనం రావచ్చు. ఇంకా కొంతసేపు రిలాక్స్ అయినాక పక్కనే మనకి ప్లే ఏరియా చాలా ఉంటుంది, అడల్ట్స్కి కిడ్స్కి. సో ఇక్కడికి వచ్చి మనము ఇక్కడ మనకి సెటప్లా ఉంది కదా, మిలిటరీ సెటప్, అదంతా కూడా మనము ఆడొచ్చు. అండ్ ఇక్కడ ఉయ్యాలలు అవన్నీ చిన్నపిల్లల కోసం, అండ్ వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడుకోవడానికి మనకు అన్ని కోర్ట్స్ కూడా ఉంటాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళు అక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక మా తమ్ముడు చూడండి, ఈ కోతిగాడు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే అస్సలు మామూలు అల్లరి కాదు మావాడు. అండ్ ఇంకా మనం ట్రెక్కింగ్కి వెళ్ళే సైడ్ దగ్గరే అంటే స్టేజ్కి ఇవతలనే మనకి తినడానికి ఎలాంటివి కావాలో అన్నీ చాలా వరకు దొరుకుతాయి. బిస్కెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ చాలా వరకు దొరుకుతాయి. అండ్ అక్కడ మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉంటుంది ఫ్రీగా. అంటే వాటర్ బాటిలే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వాటర్ ఫిల్టర్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు కదా, అవి కూడా మనం మల్టిపుల్ టైమ్స్ తినొచ్చు. లైక్ మల్టిపుల్ టైమ్స్ చాయ్ తాగొచ్చు, మల్టిపుల్ టైమ్స్ ఆ సమోసా తినొచ్చు, నో ప్రాబ్లం. అండ్ పక్కకే మనకి ఇట్లా కాటేజెస్ లెక్క కూడా ఉంటాయి. ఇక్కడ జంగిల్ స్టే క్యాంపింగ్ వాళ్ళతో పాటు వేరే కాటేజెస్ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళవి ఈ స్టే మొత్తము. ఏంటి ఏదో వేసుకున్నావు? ఇట్లయితే మనకి ఫిజికల్ స్ట్రెంత్ వాడి ఆడేవి కొన్ని గేమ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే సెక్షన్స్ వైజ్ ఉంటుంది. సో నాకు ఇదంతా భయం, నేను ఎప్పుడు ఆడలేదు. ఈసారి ట్రై చేద్దాం పక్కా, ఎలానా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కదా అని చెప్పేసి ట్రై చేసినాము. మమ్మీ హాయ్ చెప్పు. ప్రిన్సెస్ హాయ్ చెప్పు. ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఏం అర్థం కావట్లేదు.
ఇక వీళ్ళైతే అబ్బా గంటలు గంటలు ఇట్లనే టైం వేస్ట్ చేసుకుని ఒకళ్ళు టీజ్ చేసుకొని ఆడనిస్తలేకుండా ఇట్లనే టైం వేస్ట్ మొత్తం వీళ్ళతో అయితే అసలు. పడిపోతారు బాగుందా? అండ్ ఇక్కడైతే వాళ్ళు ముగ్గురు మంచిగా వెళ్ళిపోయారు. నాకైతే ఆ పైనది చెయ్యి అందట్లేదు, కాళ్ళు ఆ టైర్కి అందట్లేదు అనమాట. నా హైట్ సరిపోవట్లేదు. ఇంక ఇది అవ్వదని చెప్పేసి నేను ఇక్కడి నుంచి దిగిపోయా. వాళ్ళని కూడా రంటరా దిగిపోదామని చెప్పేసి దించేసా. ప్రిన్సెస్ బాబా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరే కళ్ళు తిరుగుతాయి కదా. మా మమ్మీ అయితే జస్ట్ వైబ్ అవుతుంది అనమాట. ఇప్పటిదాకా అయితే పెద్దగా గేమ్స్ అవి ఇవి ఏం ఆడలేదు, ట్రెక్కింగ్ కూడా రాలేదు. అట్లా జస్ట్ వైబ్ అవుతుంది ఆడ అంతే. ఒరే వీడు కానీ వచ్చాడంటే మిమ్మల్ని వేసేస్తాడు రా బాబు. గైస్ నౌ వి ఆర్ డూయింగ్ బుల్లక్ కట్. హాయ్ హలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా ఛానల్కి. ఇలాగైతే కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అయితే అక్కడ మనకి బుల్లక్ కార్ట్ రైడ్ కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనము ఎక్స్టర్నల్ ఛార్జ్ అనమాట. అంటే పర్ పర్సన్ 50 రూపీస్. సో మనం అది ఇస్తే మనల్ని అటు ఇటు తిప్పేస్తారు, అక్కడ ఒక రౌండ్ ఇచ్చేస్తారనమాట. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, వెనక్కి తిరుగుతాను. దీనికి ఏంటంటే నేను చూపిస్తా దానికి దారి. హాయ్. సో ఇప్పుడు బుల్లక్ కార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ ఏదో డాన్స్ జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా కిడ్స్కి మంచిగా గేమ్స్ పెట్టారు. తర్వాత లేడీస్కి జెంట్స్కి కూడా అట్లా గేమ్స్ పెట్టారు. మేము ఏం చేసామంటే ఆ గ్యాప్లో స్టార్ గేజింగ్ చేద్దామని చెప్పేసి మేము అటు వెళ్ళిపోయామన్నమాట. అంటే జనాలు అందరు ఇక్కడ ఉన్నారు కదా, లేకపోతే అక్కడ రష్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అటు వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము స్టార్ గేజింగ్ చేయడానికి వెళ్తున్నాము, చుక్కలు చూపించడానికి, చుక్కలు చూడడానికి వెళ్తున్నాము. పైన స్టార్స్ అయితే చాలా చాలా ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. లేజర్ వేస్తున్నారు, స్టార్ వరకు వెళ్తుంది. సారీ ప్లానెట్ వరకు వెళ్తుంది. చూడాలి అది ప్లానెట్ కాదు. స్టీఫెన్ చూసి చెప్తాడు ఆగు. అయితే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన వచ్చేసి ఆ టెలిస్కోప్లో నుంచి ఒక లేజర్ ఇట్లా పైకి పెట్టి అదే మనకు కనిపించే ప్లానెట్ ఏది అవైలబుల్లో ఉన్నాయో చూపించారనమాట. అయితే ఇప్పుడు నేను చూస్తుంది జూపిటర్ అనమాట. జూపిటర్కి 4 మూన్స్ ఉంటాయంట. సో ఇంకా మనకి దూరంగా ఉండడం వల్ల మేము టెలిస్కోప్లో చూసినా కూడా ఇట్లనే చుక్కలాగా, లైక్ మధ్యలో ఒక చుక్క, అటు ఇటు ఒక 4 మూన్లు కనిపించాయి అనమాట. చెప్పు, మూన్లు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడే జూపిటర్ చూపించారు. జూపిటర్ చుట్టూ 4 మూన్స్ ఉన్నాయి, ఇంకా 30 మూన్స్ ఉన్నాయి అంట. ఒక మూన్ మీ వెనకాల ఉంది. అవ్వో వేసాడు రా బాబు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. తర్వాత వీనస్ ముందే వెళ్ళిపోయిందంట వేరే సైడ్కి. సో వీనస్ మేము చూడలేదు, మేము చూసింది మార్స్ అనమాట. అది ఎలా అంటే రెడ్ బల్బ్ లాగా అనిపించింది, అది కూడా చిన్న చుక్కలాగా. నేను అది వీడియో తీయలేదు. ఆ తర్వాత మూన్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మూన్ అయితే వచ్చింది. మూన్ మామూలుగానే మనకి కొంచెం దగ్గరగా కనిపిస్తుంది కదా, రౌండ్గా. సో ఆ మూన్ని చూసినంటే టెలిస్కోప్లో నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. నేను నిజంగా బుక్లో చదువుకున్నది నిజమేనా, నేను నిజంగా ఎర్త్ మీద ఉన్నానా, మూన్ అక్కడ ఉందా, ఇది నిజమా కళ అని నేను ఆలోచిస్తా ఉన్నాను అనమాట. పెద్దగా అడుగు మనిషిని తల్లి, అర్థం కాలేదు. పెద్ద అర్థం ఉంది లోపల. మొత్తం సెటప్ ఉంటుంది, నువ్వు వెళ్ళి యూట్యూబ్ లో కొట్టు టెలిస్కోప్ ఎలా చేస్తారని. మన ఇంట్లో వద్దలా ఉంది రాత్రికి. వచ్చిండా సైంటిస్ట్ ఇంకెట్లన్నా ఫోన్లో క్యాప్చర్ చేయాలని చెప్పి ఆ టెలిస్కోప్ మీద ఈ కెమెరా పెట్టి అటు ఇటు లైట్ అడ్జస్ట్మెంట్స్ చేసి చూస్తుంటే అసలు అండ్ నిజంగానే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. అందరు పక్కా చేయాల్సిన ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుందబ్బా.
ఇంకా స్టార్ గేజింగ్ది చూసుకున్నాము. మేము చూడాల్సినవి అవే ఉన్నాయంటే అవైలబుల్లో. సో ఇంకా అవి చూసుకున్న తర్వాత డిన్నర్ అయితే వెళ్ళిపోయాము. సో మనకి ప్యాకేజ్లో ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్, లైట్ స్నాక్స్ మనం తింటాం కదా, కావాలంటే చిప్స్ అవి ఇవి కొనుక్కోవచ్చు. అండ్ నైట్ వచ్చేసి మనకి డిన్నర్ ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ సేమే, లైక్ ఇట్లా ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా ఈ ఐటమ్స్. దీంతోపాటు మనకి నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో చికెన్ కర్రీ అంటే నాన్ వెజ్ తినేటోళ్ళు ఆ చికెన్ కర్రీ వేసుకొని తినేయడమే. ఇంకా డిన్నర్ అయ్యే టైంకి మొత్తం వెదర్ అంతా కూడా చాలా చల్లగా అయిపోయింది. సో ప్రతి చోట మనకి బాన్ఫైర్ సెటప్లు అయితే పెట్టారు. లైక్ ఒకటే ప్లేస్ కాకుండా అక్కడక్కడక్కడ బాన్ఫైర్ అయితే పెట్టారు. నేనైతే టెంట్ దగ్గరికి వచ్చి చూస్తే మా ప్రిన్సెస్ అయితే అసలు అంటే లైక్ మా పెట్ నేమ్ ప్రిన్సెస్ అనమాట. అదైతే అలా చూస్తూ ఉంది. దానికి ఏం అర్థం కావట్లేదు, కొత్త ప్లేస్కి తీసుకొచ్చాం కదా. ఇంక ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు డిన్నర్ అయిపోయిన తర్వాత. సో ఇంకా డిన్నర్ అయిన తర్వాత స్టేజ్ మీద కిడ్స్ కోసము సాంగ్స్ అవన్నీ పెట్టారనమాట. అప్పుడు అడల్ట్స్ వేయలేదు, డీజేలా పెట్టలేదు. ఫస్ట్ స్టేజ్ మీద ఆ కిడ్స్ నచ్చినట్టు గెంతుకుంటా ఉన్నారు. ఇంకా అడల్ట్స్కి పెట్టరేమో, ఎవడు వేయట్లేదు ఏంటి అని చెప్పి మేమే డ్యాన్స్ వేసేసుకుంటున్నాం అనమాట అప్పటికి. అయితే స్టేజ్కి ఒక సైడ్ చివరికి నేను చూసిన పాటరీ చేస్తున్నారనమాట. సరే ఏందా అని వెళ్ళి చూసిన. ఆయన అడిగితే ఏంటంటే 50 రూపీస్ చెయ్యడానికి అండ్ 50 రూపీస్ ఆ ఐటెం తీసుకెళ్ళడానికి అన్నారు. సరే అని చెప్పేసి మా తమ్ముడు నేను చేశాము. నేను చేస్తా, గైడ్ చేయండి. లైక్ చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. ఆయనే మ్యాక్సిమం చేస్తాడు, మనం అందులో జస్ట్ పార్టిసిపేట్ చేస్తాము. ఎందుకంటే మనం చేస్తే అంత షేపులు మారిపోతాయి కాబట్టి. ఈయనైతే నాకు కొంచెం ఇట్లా గైడ్ చేశాడు, ఇట్లా చేయి అట్లా చేయి, వేళ్ళు ఇలా పెట్టు, అదంతా చేశాడు. చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇంక ఇది మనకి ప్యాకేజ్లో ఎక్స్క్లూడెడ్ అనమాట. సో ఈ 50 రూపీస్కి పాటరీ సెషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మంచిగా. ఏదో చేతలేనుండే అయ్యి వచ్చింది షేప్. ఓకే అంతేనా, అది ఇంకో షేప్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అట్లా మంచిగా పాటరీ సెషన్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ కుండని ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడే పెట్టేయండి, మీ ఇనిషియల్ అది రాస్తాను, మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. సో ఇంక అక్కడ పెట్టేసి మళ్ళీ డ్యాన్స్ అయినకి పోయినాం. ఇంక ఈసారి అంతా అడల్ట్స్ మొత్తం గ్యాంగ్స్గా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇంకా మా తమ్ముడు నేను కూడా సరేరా మంచిగా గ్యాంగ్ దొరికింది, మన గ్యాంగ్ పక్కగా చిన్నగా వేసుకుందాం అని చెప్పేసి నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా వేసి డ్యాన్స్ వేసుకున్నాం చక్కగా. ఇంకా డీజే మిడ్ నైట్ 12 వరకు అట్లా ఉండే, అది అయిపోయిన తర్వాత క్యారమ్స్ ఆడదామని చెప్పేసి వచ్చి ఒక రౌండ్ క్యారమ్స్ అయితే ఆడేసుకున్నాము. ఇంకా అప్పటికే లైక్ పీపుల్ అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారనమాట. యాక్చువల్గా అక్కడ మనకి డ్రింక్స్ కూడా దొరుకుతాయి, లైక్ బియర్ అవి. సో అది కూడా తీసుకొని మంచిగా పండగ చేసుకున్నారు అందరూ. టైం మిడ్ నైట్ 12:30 అయింది. అందరూ వాళ్ళ టెంట్లోకి దూరారు, కొంతమంది దూరలేదు. కొంచెం చల్లగా ఉందన్నమాట లోపల. చలికాలంలో అయితే బాగా చలేస్తుంది, స్వెటర్లు అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. బాగుంది టెంట్లో ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది మమ్మీ? బాగుంది. మా మమ్మీకి నచ్చుతుందో అనుకున్నా టెంట్లో, బట్ యా బాగుంది. మా తమ్ముడు చాలా నాయిస్ చేస్తున్నారు పక్క టెంట్లో. సో ఇప్పుడు నైట్ అయింది కదా, మార్నింగ్ లేస్తే మరి మార్నింగ్ ట్రెక్కింగ్ ఏదో ఉందన్నారు, అదేందో చూద్దాం మార్నింగ్ లేచి. మా ప్రిన్సెస్ చూడండి మోల్కెళ్ళి ఎలా పొడుగుందో, దగ్గరికి వెళ్ళిపోద్ది సైలెంట్గా. నేను ఎప్పుడు స్వెటర్ తెచ్చుకుంటా, స్వెటర్ మర్చిపోయా. మస్తు చలేసింది రాత్రంతా. ఇప్పుడు ట్రెక్కింగ్ ఉందట, చూడలేదు. మా వాళ్ళని లేపుతా పోయి కనిపిస్తుంది. సో స్కెడ్యూల్ ప్రకారం అయితే మాకు 5:30 అని ఉంది. అందుకని చెప్పి నేను 5:30కి అలారం పెట్టుకొని లేచిన. 6 వరకు అక్కడ ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదా, వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి ప్రతి డంటి దగ్గరికి వెళ్ళి ట్రెక్కింగ్ లెగండి అని చెప్పి అందరినీ ఇంకా పంపించారు ట్రెక్కింగ్కి. అనుకోకుండా కర్ర నెత్తి మీద తగిలిందో, రే చుడుగో ఇలా కర్ర పెట్టుకొని సపోర్ట్తో ఎక్కువ.
ఇంకా మా తమ్ముడు అయితే పిచ్చ నిద్రలో ఉన్నాడనమాట. ఆడికి అస్సలు రావాలని లేదు, ఇంక పక్క వెళ్ళాలని చెప్పేసి ఇంకా తోలుకొని పోయినా నేను పైకి. సో ట్రెక్కింగ్ ఎక్కడంటే మనం సన్సెట్కి వెళ్ళాం కదా ఎస్టర్డే ఈవినింగ్, సో అదే ట్రెక్కింగ్ మళ్ళీ వెళ్తాం. కాకపోతే సన్సెట్ ప్లేస్ కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం మనం. అయితే మనం ముందు రోజు సన్సెట్కి ఒక ట్రెక్ చేసాం కదా, అదేంటంటే లైక్ మనం కొండెక్కిన తర్వాత ఇంకా అటు ఇటు వెళ్ళనివ్వరు అనమాట, అక్కడే సన్సెట్ చూసుకోమని చెప్తారు. సన్ రైజ్కి మాత్రం ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి అట్లా కొండ మనకు చివర కనిపిస్తుంది చూసారా బెల్ట్ లాగా, అదంతా కూడా నడుచుకొని అట్లా అట్లా లోపలికి వెళ్తే ఒక ఎండ్ వస్తుందంట. అది మాకు తెలీదు, ఎందుకంటే మాతో లైక్ మేము వెళ్ళేటప్పుడు మాతో ఎవరు ట్రెక్ లీడ్ రాలేదనమాట. వాళ్ళు ఎలా చెప్పారంటే వెళ్ళిపోండి పైకి అని చెప్పారు. సరే అని చెప్పి పైకి వెళ్తే మాకు అక్కడి నుంచి ముందుకెళ్ళాలా ఆగిపోవాలా తెలియలేదు. అప్పటికి సన్ రైజ్ అయిపోతుంది. సరే అని చెప్పేసి మేము ఏం చేసామంటే చివరి దాకా వెళ్ళి, అంటే చివరి దాకా ముందు వరకు వెళ్ళి అక్కడి నుంచి జస్ట్ అట్లా ఆ పైకి వెళ్ళి సన్ రైజ్ చూసుకుందామని చెప్పేసి ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళామన్నమాట. వీళ్ళు షార్ట్లు వేసుకొని వచ్చారు, ఎంత తెలివైన వాళ్ళు. జలపడుతుంది వీళ్ళకి ఇప్పుడు ఏం కుడతాయో ఏం పురుగులు కుడతాయో ఎవరికి తెలీదు. రిటర్న్ అంట పద. ఇంకా అక్కడ సన్ రైజ్ అయితే చూసుకొని రిటర్న్ అయిపోదామని చెప్పేసి మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ వచ్చాము. ఇంకా అలా కిందకు వచ్చేసాము. మనకి బ్రష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసేయచ్చు. అప్పుడు దాని తర్వాత మనకి తంబోలా ఉంటుంది. ఇదేంటంటే ఈ వెహికల్ మనకి అక్కడేం రన్నింగ్ ఉండదు, లైక్ ఇది పని చేయదు, జస్ట్ ఫొటోస్ కోసం పెట్టారంట. దానికోసం అని అందరూ ఒక్కో 1 by 1 ఎక్కేసి దాని మీద అలా ఫోటోలు తీసుకొని అట్లా కొంచెంసేపు టైంపాస్ చేసేసామన్నమాట. ఏమరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. మనం లైక్ ఆల్ ద టైం మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే చాలామంది లైక్ ఫ్రెష్, మనం స్నానం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే కాబట్టి మనం జస్ట్ బ్రష్ చేసేసుకొని టిఫిన్ చేసేసి దీని తర్వాత తంబోలా ఉంటుంది. ఎవరైనా తంబోలా ఆడాలనుకుంటే తంబోలా వాళ్ళు గేమ్ సెట్ చేస్తారు, లేదంటే అలానే ఇంకా టైంపాస్ చేసేసి సైక్లింగ్ చేసేసి చాలామంది అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు, అయిపోతుంది ఇంకా. అండ్ ఇంకా ఒకవేళ ప్లే ఏరియాలో ఏమైనా గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళు మార్నింగ్ పూట ఆడొచ్చు. ఒక 10 వరకు 11 వరకు క్లోజ్ అయిపోతుంది మొత్తము. సో ఎక్కువసేపు కూడా మీరు ఉండలేరు, ఎందుకంటే ఎండ్ వచ్చేస్తుంది కదా, అక్కడ చేయడానికి ఏముండదు. అక్కడ ఇలా ర్యాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి బయటికి తీయడానికి లేదు, జస్ట్ చూడ్డానికే. దీని పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ, చిన్న చిన్న ఎలక పిల్లల్లా ఉన్నాయి. బాబాలే అనిపించింది చూసినాక. ఇంకా మేము మెల్లగా ప్యాక్ చేసుకొని బ్యాగ్స్ అన్నీ, ఇక్కడ పక్కనే మనకి కయాకింగ్ ఉంది. పక్కనే అంటే ఇక్కడ నుంచి ఒక 40 minutes 50 minutes కయాకింగ్ ఉందని చెప్పేసి మేము అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. కోటిపల్లి రిజర్వాయర్ మీరు జస్ట్ మ్యాప్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. కోటిపల్లి రిజర్వాయర్ కయాకింగ్ బోటింగ్ అని ఉంటుంది. సో మ్యాప్స్ లొకేషన్కి వెళ్ళిపోతే అక్కడ చెక్ పోస్ట్ లా ఉంటుంది అనమాట. అక్కడ ఒక 50 rupees మనం పే చేయాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ వస్తుంది. ఏంటి మీరు బాగా ఎండగా ఉందా? ఇక్కడ చెరుకు రసం తాగడానికి ఆగామన్నమాట. సో అక్కడ నించోని బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నారు. ఆ చెరుకు రసం బండి ఎంత, మోటార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అవన్నీ తెలుసుకుంటున్నారు అనమాట మా వాళ్ళు. అందుకే పెట్టేది. యాక్చువల్లీ రైనీ సీజన్ తర్వాత వస్తే మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అయినా ఇప్పుడు కూడా చేయొచ్చు మనం కయాకింగ్, మేము కూడా చేసాము. సో ఇక్కడ వచ్చేసి పర్ బోట్ మనకి 300 rupees ఉంటుంది అనమాట, 2 person కూర్చునేది. సింగిల్ బోట్ కావాలంటే 200 rupees, 2 people కూర్చునే డబుల్ బోట్ అయితే వచ్చేసి 300 rupees ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ అనంతగిరి హిల్స్ వస్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఎవరైనా కయాకింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మనం ఎదవేషాలు వేయకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది, వేషాలు వేసేదాకా ఏదైనా.
సో ఇదైతే మనకి టైం స్పాన్ వచ్చేసి 30 minutes ఇస్తారనమాట. మనకి టైం అయిపోయిన తర్వాత అక్కడ మిడిల్లో మనకి హెల్పర్స్లా ఉంటారు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్తారు వెళ్ళిపోండి టైం అయిపోయింది అని చెప్పేసి. అండ్ అక్కడ బార్డర్లా కూడా ఉంటుంది, ఆ బార్డర్ దాటి వెళ్ళొద్దు, అక్కడ ఫీట్ లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనము లైక్ సన్సెట్ టైంకి వస్తే బాగుంటుంది ఫీల్, అంటే ఎండ ఎక్కువ ఉండకుండా సన్సెట్ టైంకి చల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా చల్లగానే ఉంది, మనం వాటర్లో ఉన్నాం కదా చల్లగానే అనిపిస్తుంది, కానీ సన్ను మొహమే కొట్టేస్తుంది అనమాట. అందుకోసం ఈవినింగ్ వస్తే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీ వీకెండ్ అయితే ఇలా టైం స్పెండ్ చేయొచ్చు హైదరాబాద్లో ఉంటే గనక. ఈ కయాకింగ్కి క్యాంపింగ్కి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు. ఒకవేళ క్యాంపింగ్కి వస్తే ఇది కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇంతకీ క్యాంపింగ్ ప్యాకేజ్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఇది వచ్చేసి అడల్ట్స్కి ఒక 2000 ఉంటుంది, చిల్డ్రన్కి వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెడతాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పింక్ చేయొచ్చు.